మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కేక్ కట్ చేసి లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్ బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అందుల పాలిట వరమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం మహిళా స్త్రీ శక్తి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని హేమ భార్గవి, జిల్లాలోని అందులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ బ్రెయిలీ లిపి ఆవిష్కరణ అందుల పాలట వరమని కొనియాడారు. విద్య ద్వారా దివ్యాంగులకు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ లిపి మార్గదర్శకమని, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ దివ్యాంగులు ప్రధానంగా అంధులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు ఎస్పీ మహేందర్ కొంతమంది అంధులను సన్మానించారు. అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. ఈరోజు మనం లూయిస్ బ్రెయిలీ గారి జయంతి సెలబ్రేట్ చేస్తా ఉన్నాం మనం అఫీషియల్గా. సో లూయిస్ బ్రెయిలీ గారు ఎస్పెషల్లీ ఎవరికైతే కంటి చూపు కొద్దిగా సరిగా కనిపించదో మరి వాళ్ళు కూడా అందరితో సరిగ్గా వాళ్ళకి తెలివి ఎక్కువ ఉంటుంది. సో ఎవరికైతే కంటి చూపు పరిష్కరించడానికి మన లెవెల్ అయితే మన లెవెల్లో, లేదంటే పైకి పంపించడానికి కూడా పైన మన ప్రభుత్వానికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ లోన్స్ కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అది కూడా ఒకసారి డిఆర్డిఓతో కోఆర్డినేట్ చేసుకోండి. సో ఆ లోన్స్లో కూడా మనకి ఏ విధమైన డిస్క్రిమినేషన్ చేయడానికి లేదు. సో మనకి పెట్టి లోన్స్ వాళ్ళ ద్వారా చదువుకోవడానికి ఆస్కారం ఇవ్వాలనేసి మరి లూయిస్ బ్రెయిలీ అప్పుడు 18వ శతాబ్దం 18th century అప్పుడే ఈ బ్రెయిలీ లిపి అనేది కనుగోవడం, మరి ఆయన మరణాంతరం కూడా బ్రెయిలీ లిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు చాలా దేశాలలో మన దేశంలో ఇంకా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. చాలా దేశాలలో మనం చూస్తే కూడా ఈ రైల్వే స్టేషన్స్, మెట్రోస్, సో వాటన్నింటిలో కూడా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాసుకుంటే వాళ్ళ కింద కూడా బ్రెయిలీ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సేమ్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎం మెషిన్స్లో ఏదైతే మనం ఓట్ వేస్తామో, సో ఆ ఓట్ వేసేటప్పుడు కూడా సీరియల్ నెంబర్స్ అవన్నీ కూడా మొత్తము క్లియర్గా వాళ్ళు బ్రెయిలీ లిపిలో కూడా వాళ్ళు పెట్టడం జరుగుతూ ఉంది. చేసుకొని తగిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సో అంటే చాలా మందికి చదువుకోవడానికి బ్రెయిలీ లిపి చాలా మందికి కూడా యూజ్ అయింది. ఆ బ్రెయిలీ లిపి ద్వారా చదువుకొని, సో మనకి ఆ బ్రెయిలీ లిపి ద్వారా ఎన్నో టెక్స్ట్ బుక్స్ కూడా వచ్చినాయి. సో చదువుకొని వాళ్ళు మంచి మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇందాక మాట్లాడినట్టు కూడా మనకి ప్రభుత్వ విభాగాల్లో కూడా చాలా మంది మంచిగా చదువుకొని మంచిగా రాణిస్తూ ఉంటారు. సో మరొకసారి ఇంత మంచి లిపిని కనుక్కొని మరి ఇంతమందికి ఉపయోగపడే విధంగా చేసినందుకు మరి మీ అందరి తరఫున కూడా మనందరి తరఫున ఒకసారి బ్రెయిలీ గారికి, లూయిస్ బ్రెయిలీ గారికి ఘనమైన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. సుబ్బారెడ్డి అని మా క్లాస్మేట్ రాజకీయ చెందినవాడు, డిగ్రీ చదువుతుండే, ఆ తర్వాత లెక్చరర్ కూడా అయ్యిండు. అలాగే ఈ మధ్య మనకు చూస్తుంటే మనం అందులో దివంగంగా మీ అందరికీ మేము తోడుగా ఉన్న ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా మన ప్రపంచ క్రికెట్ పోటీలో అందులో ప్రపంచ క్రికెట్ మన ప్రపంచ క్రీడం కప్పు సాధిస్తున్నారు. అలాగే అన్ని రంగాల్లో కూడా విద్యారంగంలో కానీ క్రీడా రంగంలో కానీ అందులో మీ అందరికీ మేము తోడుగా ఉన్నాం. మీ వెంబడి మా పోలీస్ డిమాండ్ ఎల్లప్పుడు ఉంటుంది. మీకు ఏ సమస్యలు వచ్చినా మాకు చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఏంటంటే నాకు నమస్కారం. వెనకాడం సార్, అది ఇక నాకు అట్లా హెల్ప్ చేస్తుంటేనే నాకు ఇంకా మానసికంగా హ్యాపీ అనిపిస్తుంటారు సార్. అదే ఈ విషయాన్ని మీకు గౌరవంగా వచ్చాను సార్. నేను వృత్తిపరంగా అందరూ ఏమనుకుంటారంటే వీటికి కళ్ళు కనుకోవడం వీడే పనిచేస్తాడు అని అన్నట్టుగా అనుకుంటారు సార్. వాళ్ళకంటే నార్మల్ పీపుల్ కంటే మేము ఇంకా ఎక్కువ చేయగలుగుతామని నేను కూడా నిరూపించాను సార్. నాకు డిఎంహెచ్ఓ ఆఫీస్లో కానీ ఎప్పుడు కానీ ఆగస్టు 15th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, జనవరి 26th రోజు అప్రిషియేషన్ ఇవ్వడము, ఇట్లా నేను చూసేసరికి నేను అంతగానో పనిచేస్తానా నాకే ఆశ్చర్యం అనిపిస్తుండే సార్. ఇన్వార్డ్ అవుట్వార్డ్ సెక్షన్ చేశాను సార్ జూనియర్ అసిస్టెంట్గా. వీడేం చేస్తాడు, ఇంకేం చదువురా అన్నట్టుగా చూస్తుండే సార్ నన్ను. అయితే నేను ఎంసీఏ చేసిన అన్న కూడా నమ్మకపోతుండే.
ఇక దానిలో అన్నీ మంచిగా నీట్గా రాస్తుంది సార్ అని అవన్నీ చూసి నేను బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అప్రిషియేషన్ ఇవ్వడం వల్ల ఇంకా ప్రోత్సాహంగా అనిపిస్తుంటారు సార్. అయితే ఇక్కడ కూడా కొంతమంది మంచిగా పనిచేసే వాళ్ళకి కలెక్టర్ గారు చేస్తున్నారు, ఇంకా చేయాలని అంటే జస్ట్ రిక్వెస్ట్ సార్.